Hi everyone, welcome to Omega AI Study Circle. Indian Olympic Association ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు సభ్యులు గల ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐఓఏ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, WFI యొక్క రోజువారీ వ్యవహారాలను నిర్వహించే దానికోసం ముగ్గురు సభ్యులు గల ఒక కమిటీని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఐఓఏ అంటే ఏంటి? దీన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటారు. దీనిని 1927లో స్థాపించడం జరిగింది. ఇది భారతదేశంలోని వివిధ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు మరియు ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి గల ఒక పాలక మండలి. ఇది ఒక క్రీడా మంత్రిత్వ శాఖచే గుర్తించబడినటువంటి ఒక సంస్థ ఐఓఏ అనేది. అయితే ఇది ఒక అనుబంధ సంస్థ కూడా. అనుబంధ సంస్థ అనగా ఇప్పుడు అఫిలియేటెడ్ అంటారు. ఈ ఐఓఏ అనేది ఐఓసిలో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో కూడా ఒక సభ్యత్వం గలదు. అదేవిధంగా INOA, ఇండియన్ నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్లో కూడా ఒక సభ్య దేశం. అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ లో కూడా ఒక సభ్య దేశం. అంటే ఈ ఐఓఏ అనేది ఒక అనుబంధ సంస్థ. దీనిలో వివిధ రకాలైనటువంటి సభ్య సంస్థలు కలవు. ఏంటి దీంట్లో ఉన్న సభ్యులు ఎవరు? నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, అదేవిధంగా స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్లు మరియు ఐఓసి సభ్యులు. ఐఓసి అనగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యులు మరియు ఎంచుకోబడినటువంటి బహుళ క్రీడా సంస్థలు గల సభ్యులు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు. నెక్స్ట్ ఫెడరేషన్స్ అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, WFI అంటారు. ఇది ఏంటంటే ఇది 1958లో స్థాపించడం జరిగింది. ఇది భారతదేశం యొక్క రెజ్లింగ్ యొక్క పాలక మండలి. ఇది 1958లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు, వివిధ ఛాంపియన్షిప్లలో పాల్గొనేటటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. ఏది? ఈ WFI, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.